సిలువ దగ్గర ఒక నిశ్శబ్దం ఉంది. ఆ నిశ్శబ్దంలో చాలా భావాలున్నాయి. యేసయ్య సిలువ మధ్యలో వేలాడుతున్నాడు. ఆయన చుట్టూ మనుషులు, కానీ ప్రతి ఒక్కరి హృదయం వేరు. తల్లి మరియా ఏ మాటలు లేకుండా బాధను భరిస్తుంది. మగ్దలేనే మరియా కన్నీళ్లతో ప్రేమను నిలబెట్టుకుంటుంది. యోహాను విడిచిపెట్టకుండా దగ్గరగా నిలిచాడు. సైనికులు జరుగుతున్నది ఒక సంఘటనగా మాత్రమే చూశారు. ఆ ప్రజలు కొంతమంది విమర్శించారు, కొంతమంది చూసి వెళ్ళిపోయారు. ఇద్దరు దొంగలు, ఒకడు అదే సిలువను తిరస్కరించాడు, మరొకడు అదే సిలువలో ఆశను, పరదేశును కనుగొన్నాడు. అదే క్షణము, కానీ వేరువేరు హృదయాలు. ఈరోజు కూడా మారింది ఏమీ లేదు. సిలువ ముందే ఉంది, మనము అదే విధంగా నిలబడి ఉన్నాము. ప్రశ్న ఒక్కటే, మన స్పందన ఏంటి? నిశ్శబ్దమైన ప్రేమనా, నిబద్ధతనా, నిర్లక్ష్యమా, లేక మారడానికి సిద్ధమైన హృదయమా? సిలువ మనకు సమాధానం ఇస్తుంది, కానీ మన హృదయం ఏం చెప్తుందో అదే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి ఇకనైనా నీవు మారు మనసు కలిగి జీవిస్తావా? షలోమ్.